కలలో వంకాయ కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్నశాస్త్రంలో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి వస్తువులు కలలో కనిపించడం జీవితంలోని ఆహార సంబంధమైన, ఆర్థిక, కుటుంబ శ్రేయస్సుతో సంబంధమున్న సూచనలుగా భావిస్తారు. వాటిలో వంకాయకు ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. అర్థం మరియు సూచనలు. ఆరోగ్యం మరియు శక్తి. కలలో తాజా, ఆకర్షణీయమైన వంకాయ కనిపిస్తే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శక్తి, ఉత్సాహం పెరుగుతుందని సంకేతం. ఆర్థిక లాభం. వంకాయలు పంటగా విస్తృతంగా పండే కూరగాయలు. కాబట్టి ఇది డబ్బు ప్రవాహం, వ్యాపార లాభం, ఆర్థిక స్థిరత్వానికి సూచన. కుటుంబ సంతోషం. వంకాయ వంటింటి ముఖ్యమైన కూరగాయ. దీన్ని కలలో చూడటం అంటే కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుందని సూచిస్తుంది. మంచి ఆహారం మరియు ఆహారపు అలవాట్ల మార్పు. మీరు మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచాలని లేదా ఆరోగ్యకరమైన ఆహారం వైపు మారాలని సూచన కావచ్చు. వివాహ మరియు శుభకార్యాలు. కొన్ని ప్రాంతీయ విశ్వాసాల ప్రకారం, వంకాయ కలలో కనబడితే ఇంట్లో త్వరలో ఏదో శుభకార్యం జరుగుతుందని భావిస్తారు. జాగ్రత్తలు. కలలో పాడైపోయిన, కుళ్ళిన వంకాయ కనిపిస్తే అది ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం లేదా కుటుంబంలో చిన్న చిన్న గొడవల సూచన కావచ్చు. ముగింపు. కలలో వంకాయ దర్శనం ఎక్కువగా శుభప్రదమే. ఇది ఆరోగ్యం, సంపద, కుటుంబ సంతోషానికి సంకేతం. అయితే పాడైపోయిన వంకాయ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్